హైదరాబాద్ ఎల్బీ శాస్త్రి ఇండోర్ స్టేడియంలో వాగ్గేయకారుడు భక్త రామదాసు 393వ జయంతి మహోత్సవం ఘనంగా జరిగింది. తొలుత వేదికపై జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభించారు. తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి 1100 మంది సంగీతకారులు, 1200 మంది నృత్యకారులు హాజరయ్యారు. తెలంగాణ సంగీత నాటక అకాడమీ అధ్యక్షురాలు ప్రొఫెసర్ డాక్టర్ అలేఖ్య పుంజాల ఆధ్వర్యంలో పలువురు కళాకారుల సంకీర్తన గానం, నృత్య ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పాల్గొన్నారు. అభయము తలపగానే ఇమ్మి పిలవగానే రమ్మి అభయము తలపగానే ఇమ్మి కలిమి బలిమి నాకిలలో నీవని పలవరించి తిని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా నమస్కారం. ఇది భగవంతుడి సేవ. మనం భక్తితో శ్రీరాముల వారికి అందించేటువంటి సంగీత నృత్య అర్చన అర్పిస్తున్నాము. అంటే ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఇంత జయప్రదంగా మనం జరుపుకుంటున్నాము అంటే పెద్దల ఆశీర్వాదాలు, సహాయ సహకారాలు మనకున్న